సింహరాశి వారికి ఫిబ్రవరి మాసము అద్భుతమైనటువంటి మాసము. గత మాసం మాదిరిగానే ఈ మాసమందు కూడా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ప్రత్యేకించి రవి కుజుల యొక్క అనుకూలత, అలాగే బుధుని యొక్క అనుకూలత, గురుని యొక్క అనుకూలత, చంద్రుని యొక్క బలము. మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. ఇంకా మనం సూక్ష్మంగా చూడగలిగితే అష్టమ శని యొక్క బాధ కొంత ఏదైనా ఉండవచ్చును, కానీ మిగతా గ్రహాలు ఏవి పీడించేటువంటి స్థానాల్లో లేరు. కాబట్టి ఇది మంచి మాసము. ముఖ్యంగా షష్ఠైరవౌ సుసౌఖ్యాదిన్ అన్నారు. 6వ స్థానముందు రవి 13వ తారీఖు వరకు యోగ్యమైన ఫలితాన్ని ఇస్తారు. రవి మారిపోయిన తర్వాత కూడా కుజుడు 6వ స్థానంలోనే ఉంటారు. కాబట్టి అది ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చాలా మంచిది. ఇదే గ్రహస్థితి శత్రువుల మీద విజయానికి అవకాశాన్ని కల్పిస్తుంది, కోర్టు కేసుల్లో నెగ్గడానికి అవకాశాన్ని కల్పిస్తుంది, వంశపారంపర్య ఆస్తిపాస్తుల్ని అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది. మీరు పొలము లేదా స్థలము లేదా ఇల్లు ఇటువంటి వాటిని అమ్మాలి అన్నా, కొనుగోలు చేయాలి అన్నా ఈ గ్రహస్థితి మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, సావకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మీలో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పలానాలా మనం మారాలి, పలానా సన్నబడాలి, లేదా పలానా వ్యాయామం చేయాలి, లేదా పలానా టైంకి మనం అక్కడికి చేరుకోవాలి, లేదా పలానా మోడల్లో మనం మారాలి, లేదా మనల్ని మనం మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి. అవి ఆచరణలో పెట్టగలుగుతారు, తద్వారా దాని యొక్క ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. మీ మెటబాలిజంలో మార్పులు వస్తాయి, శరీరాకృతిలో మార్పులు వస్తాయి, శరీర జీవన విధానంలో మార్పులు వస్తాయి, ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి, క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని అనుభవించగలుగుతారు. అలాగే రుణ బాధలను తగ్గించుకోగలుగుతారు. పలానా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాం, తాకట్టు పెట్టినటువంటి దాన్ని మీరు క్లోజ్ చేసేయగలుగుతారు, తాకట్టు పెట్టిన వాటిని తిరిగి తెచ్చుకోగలుగుతారు. లేదా ఏదైనా ఈఎంఐలు కడుతూ ఉంటే దాన్ని పూర్తిగా మాఫీ చేసుకోగలుగుతారు. ఇలా మీకు ఈ గ్రహస్థితి రుణ బాధల నుండి బయటపడేలాగా, రోగ బాధల నుండి బయటపడేలాగా, అలాగే శత్రువుల యొక్క బాధ నుండి బయటపడేటువంటి విధానంలోనూ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఈ మాసం మధ్య నుండి అంటే ఇంకా దాదాపుగా 15వ తారీఖు దాటిన తర్వాత 7వ స్థానంలోకే గ్రహాలన్నీ కూడా కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. అయితే ఈ సప్తమము అనేటువంటిది కూడా గోచారంలో అంత ప్రతికూలమైనటువంటి స్థానము కాదు, అలానే అనుకూలమైనటువంటిది కాదు. ఎలా ఉంటుంది? సామంత జన విద్వేష దారాపీడా సుతామయం. అంటే అప్పటి వరకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు ప్రతికూలంగా మారవచ్చును. ఇది 7వ స్థానానికి సంబంధించిన విషయం. కాబట్టి మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే, ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అది 15వ తారీఖు లోపల చేసేసుకోండి. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా, ఉద్యోగ వ్యాపారాల పరంగా నిర్ణయాలు తీసుకోవాలి అన్నా 15కు లోపే మీరు తీసుకుంటే సరే ఈ గ్రహస్థితి యొక్క వ్యతిరేకత కొంత తగ్గుతుంది. ప్రత్యేకించి 15వ తారీఖు తర్వాత వచ్చేటువంటి చెడ్డ ఏంటి అంటే మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. దారాపీడా సుతామయం అన్నారు. అంటే కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడపలేకపోవడము, లేదా వారికి ఏదైనా ఇబ్బందులు రావడం లాంటి విషయాలను చూస్తారు. అది పెద్ద ఇబ్బందికరమైనటువంటిది ఏం కాదు. వారి జాతకాలు బాగుంటే అవి కూడా మీరు ఓవర్కమ్ చేస్తారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఇది మంచి సమయమే. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై అష్టమ శని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి వీలుంటే శని త్రయోదశుల నాడు తైలాభిషేకం జరిపించుకోవడము, అలాగే ప్రతిరోజు కూడా శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, తిలదానాదులు ఇటువంటివి చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది.